ఎందుకు పెరిగింది మరి? గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే, చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉండే. కానీ ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు. ఎందుకు? భూముల విలువలు అంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు. నీళ్లు తేవాలే, ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలే, తెలంగాణలోని బీడు భూములకు మలపాలే అనే ఉద్దేశంతో ఆయన ఇటు గోదావరిలో అటు కృష్ణలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ 14వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశంలో, అట్లాంటి తెలంగాణను చెరువులు బాగు చేయడం వల్ల, అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది? మనం ఎక్కడో ఉన్న తెలంగాణను 14వ స్థానంలో భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి, పంజాబ్ను హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి తీసుకొని పోయిండు. దాంతో ఏం జరిగింది అంటే, అచ్చా వీళ్ళ భూముల్లో బంగారం పండుతుంది, వీళ్ళ భూముల్లో బ్రహ్మాండంగా ఏది వేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోరుదారు పంటలు పండుతాయని చెప్పి విలువ బాగా పెరిగింది. ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. సరే, ఇక్కడ ఒకటి ఉంది, ఎస్ఆర్ఓ రేట్లు పెంచలేదు భూములు. ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటోళ్ళు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రము, ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉండదు, బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలకు ఉండయి. కాబట్టి ఎక్కతకు అమాంతం పెంచితే, ఇంతకుముందు తమ్ముడు వెంకటేశం మాట్లాడుతూ అన్నాడు ఒక మాట, అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ ఈడ సేమ్ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు 90% ఉన్నది అక్కడక్కడ అన్నాడు. మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకి వెళ్ళి వచ్చింది, అందులో ఉన్నది 90% చిన్న సన్నకారు రైతులు. కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నట్టు ఉండొద్దు, వాళ్ళ కాడ చెక్కు పైసలు ఉండయి అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు పెంచకపోతే. మెల్లగా పెంచుదాం, ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా, మెల్లగా చేద్దాము అన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయలే. చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలే. ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని, అన్న మాకు యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇలా ఎట్లా డెవలప్ అయింది, దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ కూడా సరే. అందులో కొంతమందికి అసౌకర్యం కలిగి ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది, యాదాద్రి తయారైందంటే అది మనందరికి గర్వకారణం. ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు, ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు, అట్లే నడుస్తూ ఉండే. రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళకి ఒకటి అర్థమైంది, కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది. రైతు బంధు ఇచ్చిండు, 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలలో వేసిండు, అడగకముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు, రైతు బీమా తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. ఇక మరి 70 లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా, దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన R&B మినిస్టర్ కానీ, భువనగిరి ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే RRR పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిర్రో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారిని వీడియో చూపెట్టిన మునగాక మొన్న, వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన, చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా, RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా, మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించారు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే, మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది, ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో, అది కూడా ఎక్కడ, నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి, మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి, కూసున్న కాడికి వెళ్ళి సలగదలకుండా మంచిగా
అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో మొత్తం తెలంగాణలో నెంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసి నీళ్లు కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండు అంటే ఆడికి రాకనే పోతుండే నీళ్లు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడూ జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నెంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మళ్ళా చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సో ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మిండ్రు. నమ్మి